మొత్తం ఉద్యోగులు 5,20,20,000 మంది. పింఛనదారులు 2,94,944 మంది. జీతాలు, పింఛన్లకు 62,571,00,00,000. బడ్జెట్ పత్రాల్లో వివరించిన ఆర్థిక శాఖ. రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా పనిచేసిన ముఖ్యమంత్రి కంటే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఎక్కువగా నెల జీతం లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర అనుబంధ విభాగాలన్నింటిలో కలిపి మొత్తంగా 5,20,368 మంది ఉన్నారు. పింఛనదారులు మరో 2,94,944 మంది ఉన్నారు. 3 నెలల నుంచి అన్ని శాఖలు, అనుబంధ విభాగాల్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి ఆధారు, ఫోన్ నెంబర్ వివరాలను ఆర్థిక శాఖ సేకరిస్తుంది. ఈ లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి జీతభత్యాలు, పెన్షన్లు పొందుతున్న వారి వివరాలన్నీ కూడా ఆన్లైన్లో నమోదు చేసింది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఈ నెల 1వ తేదీన జీతాలు అందుకున్న ఉద్యోగులు 5,20,000 మంది, పింఛన్ అందుకున్న వారు 2,94,000 మంది అని తేలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మనకి మొత్తం రెవెన్యూ రాబడులు 2.03 లక్షల కోట్ల నుంచి వారికి జీతాలుగా 49,460 కోట్లు, పింఛన్లుగా 13,110 కోట్లు విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. జీతభత్యాలు, పింఛన్లకు వెచ్చించిన మొత్తం 62,571 కోట్లు, 30.67%తో సమానమని ఆర్థిక శాఖ వివరించింది. కొత్త వేతన సవరణ ఒప్పందం అమల్లోకి వస్తే ఇది మరింత పెరుగుతుందని అంచనా. ఇప్పటికే ఉద్యోగులు, పింఛన్దారులు పెండింగ్ బిల్లులకు 10,000 కోట్ల వరకు ఆర్థిక శాఖ చెల్లించేసింది. వీటిని ఇప్పటికిప్పుడు అయితే ఇవ్వలేమని చెప్పేసి నెలకు 700 కోట్ల చొప్పున విడుదల చేస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 7,000 మందికి పైగా ఉద్యోగులు పదవి విరమణ చేయనున్నారు. వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకో 10,000 కోట్లు చెల్లించాల్సి చెప్పింది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి పూర్తి వివరాలు అయితే రావడం జరిగింది. వచ్చిన రాబడిలో 30% ఉద్యోగ పెన్షనర్లకే సరిపోతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.